హలో, మనం ఈరోజు తనను తాను నిజాయితీగా అంగీకరించే వ్యక్తి వర్తమానంలో ఉంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ మోటివేషనల్ స్పీకర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి, నువ్వు ఈ స్థాయికి వెళ్ళాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్పి వాళ్ళు జనాల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా మోటివేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే, నేనంటే ఇది కాదేమో, నేనంటే ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ థాట్స్ అన్నీ ఫ్యూచర్లో ఉంటాయి. కానీ మనల్ని మనం నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఎప్పుడు వర్తమానంలో ఉంటారు. అంటే ఈరోజు ఒకవేళ నేను ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఆ రోజు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అలా ఆలోచిస్తే చాలామంది దాని గురించి వాళ్ళు సరిగా రాయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు అని అనుకోరు. వాళ్ళు ఏ జ్యోతిష్యుని దగ్గరికో వాళ్ళ దగ్గరికో వెళితే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు బాగా రాసావు, నీలో చాలా టాలెంట్ ఉంది, కానీ నీ గ్రహస్థితి బాగలేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ట్రూత్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, మన ఈగోని కిల్ చేస్తుంది, కానీ మన లైఫ్ని సేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనము దాని గురించి యాక్చువల్గా ఆలోచిస్తే ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యాము అంటే, మన ఎఫర్ట్స్ దానికి సరిపోకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే 100 మంది రాసే 100 కాంపిటీషన్ ఎగ్జామ్స్ 1000 మంది, లక్షల మంది ఇలా రాస్తూ ఉంటారు. దాంట్లో ఏదో ఒక రకంగా కొంతమందిని ఫిల్టర్ చేయడానికి మాత్రమే ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మన ఎఫర్ట్స్ దానికి సరిపోకపోతే అప్పుడు మనకి జాబ్ రాదు. మనం ఇప్పుడు ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను దీనికి సూటబుల్లా కాదా అని, ఇంకా సూటబుల్ అయినా కూడా ఇంకా ఏదో టాలెంట్ ఉంది అని ఓటమిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు చాలామంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, వర్తమానంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ఓటమిని యాక్సెప్ట్ చేసి ఇంకా దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏమున్నాయో అని వెతుకుతారు. అలా కాకుండా భవిష్యత్తు గురించి నేనంటే ఇది కాదు, నేనంటే ఇంకా ఏదో ఉంది, ఈ సమాజము, ఈ తల్లిదండ్రులు నన్ను ఇంకా నేను గొప్పవాణ్ణి కావాలి, నా ఫ్యూచర్ అంతా భవిష్యత్తులో ఉంది, నేనంటే ఇప్పుడు ఉన్నది నేను కాదు, ఫ్యూచర్లో ఉన్నది మాత్రమే నేను అని చెప్పి ఆ థాట్స్ అన్నీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, అతని దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఒక సైంటిస్టుల దగ్గర నుంచి చాలామంది సైకాలజిస్టులు కూడా కౌన్సిలింగ్ తీసుకుండొచ్చు, డాక్టర్స్, మోటివేషనల్స్, ఇంకా ఎంతోమంది ప్రొఫెషనల్స్ కౌన్సిలింగ్ తీసుకొని ఉండవచ్చు. కానీ అతని దగ్గరికి ఒక మేకలు తోలే వ్యక్తి వచ్చి కౌన్సిలింగ్ అడిగినా కూడా అతను ఫ్యూచర్ వర్తమానంలో ఉన్నప్పుడు మాత్రమే అతనికి సరైన సమాధానం చెప్పగలుగుతాడు. అలా కాకుండా నేను గతంలో ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎంతో గొప్ప వాళ్ళగా కౌన్సిలింగ్ ఇచ్చాను, నేను ఇప్పుడు ఇతనికి సమాధానం చెప్పాలా అని అతను అనుకుంటే అతను సరిగా పర్ఫామ్ చేయలేకపోతాడు అన్నమాట. ఇప్పుడు నేనంటే గొప్పవాణ్ణి అనే ఎప్పుడైతే ఆ థాట్ వస్తుందో అప్పుడు వాళ్ళు వర్క్ చేయలేరు, ఆ వర్క్ని వాళ్ళు ఆ ఎఫర్ట్స్ని వాళ్ళు పెట్టలేరు అన్నమాట. ఇలాంటివన్నీ ఈ ఈగో అంతా మన లైఫ్ని కిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఎవరైతే తనను తాను నిజాయితీగా అంగీకరించిన వ్యక్తి ఉంటారో వాళ్ళు వర్తమానంలో ఉంటారు, పని బాగా చేయగలుగుతారు, వర్క్లో సక్సెస్ అవుతారు. అలా కాకుండా నేను ఒక గొప్పవాణ్ణి అని ఆలోచించడం వల్ల నేను హీనమైన వాడినేమో అని ఆలోచించడం, ఇవన్నీ ఈ భ్రమల్లో బతకడం వల్ల వాళ్ళు వర్క్ చేయలేరు, సక్సెస్ కాలేరు. థ్యాంక్ యూ. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను, ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కండి. థ్యాంక్ యూ.